అక్టోబర్ 10th వరల్డ్స్ మెంటల్ హెల్త్ డే అని ఎంతమందికి తెలుసు? శారీరక రుగ్మతల గురించి సంవత్సరంతా మాట్లాడుకుంటూనే ఉంటాం. ఒక్కరోజు లేదా మీరు రీల్స్ స్క్రోల్ చేస్తూ వెళ్ళి ఆ 10 నిమిషాలు 15 నిమిషాలు మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, నలుగురు ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉన్నారు. మొదటగా డాక్టర్ కల్పన గారితో మనం మాట్లాడదాం. మానసిక ఆరోగ్యం గురించి కొంత తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఒక బ్యూటిఫుల్ వర్డ్ అక్కడ యూస్ చేస్తూ ఉంటారు, సత్వబల అని. అవునండి. సత్వబల అంటే ఏంటి? మెంటల్ హెల్త్ గురించి ముఖ్యంగా మాట్లాడుకుంటున్నప్పుడు అసలు ఈ పదం అనేది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? సత్వబలం అంటే దట్స్ నథింగ్ బట్ మెంటల్ స్ట్రెంగ్త్ అండి. సో మనం ఈరోజు మెంటల్ హెల్త్ డే చేసుకుంటున్నాము. అండ్ వీఆర్ వెరీ మచ్ అవేర్. మీరు ఇందాక చెప్పినట్టు కూడా అందరూ ఫిజికల్ హెల్త్ గురించి చాలా అవేర్నెస్ స్టెప్స్ తీసుకుంటున్నారు, జిమ్కి వెళ్తున్నారు, సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు. ఇవన్నీ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టే మనము మెంటల్ హెల్త్ గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ కొన్ని మన మెంటల్ స్ట్రెంగ్త్ని పెంచుకోవడానికి మనం కొన్ని పాటించాల్సిన అవసరం ఉంది. సో ఇట్స్ ఎ నెసెసిటీ నౌ-ఏ-డేస్. ఎందుకంటే ఈ ఫాస్ట్ లైఫ్లో మనకి యాంగ్జైటీస్ పెరిగాయి, స్ట్రెస్ పెరిగాయి. స్ట్రెస్ హ్యాస్ బికమ్ ఏ నార్మ్ ఇన్ డే టు డే లైఫ్. సో వీటిని హ్యాండిల్ చేయాలన్నా, అంటే మనకి ఏదైనా స్ట్రెస్లో ఉన్నాము అంటే పానిక్ అవ్వకుండా బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి అనుకున్నా కూడా, లేదా ఏదన్నా అన్టువర్డ్ సిచ్యుయేషన్స్ కానీ, ఏదన్నా సడన్ జర్క్స్ కానీ లైఫ్లో ఫేస్ చేసామంటే బ్యాలెన్స్డ్గా ఉండాలన్నా కూడా మనకి సత్వబలం ముఖ్యము. సత్వం ఈజ్ నథింగ్ బట్ మనస్సు. అంటే మనసు యొక్క క్లారిటీ, కంపోజర్తో ఉండడము, అండ్ విత్ కామ్నెస్ అండ్ హార్మోనియస్గా ఉండడము ఈ సత్వం. అండ్ బల ఈ స్ట్రెంగ్త్. సో మనకి కనుక మెంటల్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంది అంటే వీ కెన్ ఫేస్ ఎనీ సిచ్యుయేషన్. లైక్ ఏదైనా పెద్ద డిసీజ్తో బాధపడుతున్నారు అంటే మనం చాలా మందికి వింటాము, వాళ్ళ పాజిటివ్ థింకింగ్ కానీ, వాళ్ళ మెంటల్ హెల్త్ అండ్ మెంటల్ పవర్ కానీ బాగుంది అంటే ఈజీగా విత్ దాట్ ఇట్ సెల్ఫ్ దే కెన్ డిసీజ్ చాలా చిన్నగా కనిపిస్తుంది. దిస్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ అనుకుంటారు. దే ఫైట్ బ్యాక్. అదే కొంతమంది వాళ్ళకి మనం అదే అల్ప సత్వబలం అంటాము. అంటే వాళ్ళకి ఎనీ పొద్దున లేస్తున్నాయి, డే టు డే లైఫ్లో ఏదో చిన్న పడతారు, స్క్రాచ్ పడింది, వాళ్ళకి ఇంకా రోజు నాకే ఎందుకు ఇలా అవుతోంది అని బాధపడుతూ ఉంటారు. యాంగ్జైటీతో వాళ్ళు రోజంతా పాడు చేసుకుంటారు. అండ్ మనం పెంచుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఫిజికల్ ఎయిల్మెంట్స్ చాలా వాటికి కారణం స్ట్రెస్. వెదర్ ఇట్ ఈస్ మనం స్కిన్ డిసీజెస్, సోరియాసిస్ లాంటి స్కిన్ డిసీజెస్ దగ్గర నుంచి చిన్న అంటే డయాబెటీస్కి కానీ, అండ్ మిగతా కార్డియాక్ హెల్త్ ఆర్ బ్రెయిన్ హెల్త్ అన్నిటికీ మనకి ఈ రోజుల్లో మెయిన్ కారణం స్ట్రెస్ కింద చెప్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది కండిషన్స్ ఆర్ సైకోసోమాటిక్. వాటిని మనం చక్కగా హ్యాండిల్ చేసుకోవాలి అంటే మనకి సత్వబలం బాగుండాలి. ఎలా దీన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి? ఇది మనకి డే టు డే, అంటే మనకి మైండ్ అండ్ బాడీ ఆర్ నాట్ డిఫరెంట్ అండి, దే ఆర్ రిలేటెడ్. మనకి శారీరక ఆరోగ్యం బాగుండాలి అంటే మైండ్ కామ్గా ఉండాలి. మైండ్ కనుక బాగుంది, మనం కంపోజ్డ్గా ఉన్నాము అని అంటే శారీరకంగా కూడా మనం ఎనర్జెటిక్గా ఉంటాము అండ్ హ్యాపీనెస్ తెలుస్తుంది. నా జాబ్ పోతుంది రేపో ఎల్లుండో, లేకపోతే జాబ్ పోయే పరిస్థితులు వస్తుంది అంటే ఇప్పుడు ఎలా కామ్గా ఉండలేను కదా, దాన్ని ఎలా కామ్ చేసుకోవడం? అదే మనకి కనుక ఇఫ్ we have the strength to handle the situation, ఎనీ సిచ్యుయేషన్ మనం కంపోజ్డ్ గా తీసుకుంటాము. ఇప్పుడు చాలా మంది చిన్న చిన్న వాటికి తొందరగా అజిటేట్ అవుతారు. సో వాటిని మనం ఈజీగా అంటే టు హ్యాండిల్ అండ్ యూ కెన్ లెర్న్ టు బ్యాలెన్స్ ఇట్. అది స్ట్రెస్ని మీరు ఒక కెలామిటీగా తీసుకోకుండా దాన్ని అర్థం చేసుకొని, సిచ్యుయేషన్ని అర్థం చేసుకొని బ్యాలెన్స్ చేసుకోవడం అలవాటు చేసుకుంటారు. మరి జీవశ్రీలో ఇలాంటి సత్వబలాన్ని పెంపొందించుకోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? మీ నుండి కౌన్సిలింగ్ లాంటిది ఏమైనా అందిస్తారా? ముఖ్యంగా అండి మనకి ఇప్పుడు ఎప్పుడో వచ్చే కెలామిటీస్ అవి కాదండి, డే టు డే లైఫ్లో ఇప్పుడు చాలా మంది
డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాంగ్జైటీస్. అంటే షాపింగ్కి వెళ్ళాలి అంటే ఇండెసిసివ్నెస్, ఓవర్ థింకింగ్, ఇవన్నీ చాలా మందికి లైఫ్లో ఒక పార్ట్ అయిపోతున్నాయి. వీటికి మనం ముఖ్యంగా ఆయుర్వేదంలో బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన శారీరక దోషాలు ఎలా అయితే మనం వాతపిత్త కఫాలు అనుకుంటున్నామో, మన మైండ్ని గవర్న్ చేసే క్వాలిటీస్ సత్వ రజస్తమో గుణాలండి. ఈ గుణాలు వి హెల్ప్ అవర్ మైండ్ టు వర్క్. సత్వగుణం అంటే మనకి కామ్, కంపోజర్ అండ్ క్లారిటీ, మెంటల్ క్లారిటీ, ఇది సత్వగుణంతో వస్తుంది. రజోగుణం అంటే మనకి ఓవర్ థింకింగ్, ఎక్సైట్మెంట్ ఆర్ రెస్ట్లెస్నెస్, ఇవన్నీ రజోగుణంతో ఉంటాయి. అండ్ తమో గుణంతో ముఖ్యంగా మనకి డల్ అండ్ లెథార్జీ, ఇన్యాక్టివ్నెస్, ఇవన్నీ ఉంటాయి. అయితే ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మన మెంటల్ యాక్టివిటీ సరిగ్గా ఉంటుంది. సో అదే మనము కనుక అంటే సత్వగుణాన్ని పెంచుకోవడము, రజో తమో గుణాలని తగ్గించుకోవడము, బ్యాలెన్స్డ్గా ఉంచగలిగితే మనం ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ని మనం వీ కెన్ హ్యాండిల్ ఇట్ బెటర్. అయితే అంటే మనం అంతా మనం కంట్రోల్ చేసుకోవడం కాకుండా థెరపీస్ లాంటివి ఏమైనా ఉంటాయా? యా, అదే నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. అయితే మనకి మానసిక ఆరోగ్యానికి కానీ ఈ సత్వ బలానికి కానీ మెయిన్ కొన్ని లైఫ్ స్టైల్ మెజర్స్, ముఖ్యంగా ఇవి 3 పిల్లర్స్ పై ఆధారపడి ఉంటాయి. ఒకటి మన అగ్ని, అంటే మన డైజెస్టివ్ పవర్, అది కనుక సరిగ్గా లేకపోతే మనకు టాక్సిన్స్ తొందరగా ఫామ్ అయిపోతాయి. అండ్ మనం చాలా ఇప్పుడు మైండ్ అండ్ స్టమక్ అండ్ గట్ బ్రెయిన్ కనెక్షన్ గురించి వింటున్నాము. సో ఈ టాక్సిసిటీస్ ఎక్కువ ఉన్నాయి అంటే ఇట్ డిస్టర్బ్స్ యువర్ మైండ్, మన ఆలోచన శక్తి తగ్గుతుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ మన వైటల్ ఎనర్జీ, విచ్ ఈజ్ నథింగ్ బట్ మన ఇమ్యూనిటీ పవర్ కానీ ఎనర్జీ కానీ. ఈ ఎలా అయితే మనకి డైజెషన్కి సాత్విక ఆహారము ఆర్ మంచి హోమ్ ఫుడ్ ఆర్ ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్, సరైన ఆహారం తీసుకున్నాము అంటే మన జీర్ణక్రియ బాగుంటుంది, మన యాక్టివిటీస్ కూడా బాగుంటాయి. అలాగే ద నెక్స్ట్ వన్ ఈజ్ మన లైఫ్ స్టైల్ మెజర్స్. వీ టీచ్ ప్రాపర్ డైటరీ కౌన్సిలింగ్ ఇస్తాము. లైఫ్ స్టైల్ మెజర్స్ అంటే మనం పొద్దున ఎర్లీ మార్నింగ్ లేవడం కానీ, రైట్ టైంకి భోజనం తీసుకోవడం కానీ, అండ్ నిద్ర, ఎక్సర్సైజ్, ఇవన్నీ సరిగ్గా పాటించటము, రోజువారీ దినచర్య ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ మన ఇమోషనల్ వెల్ బీయింగ్ ఆర్ ఇమోషనల్ హెల్త్. సో అంటే రోజు వీ కీప్ అక్యూములేటింగ్ డర్ట్ ఇన్ అవర్ మైండ్. అంటే మన ఇప్పుడు ఎవరో ఏదో అన్నారని కానీ ఈ ఇమోషనల్ ఇవి భయము, కోపము, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ మనం అక్యూములేట్ చేసుకుంటూ ఉంటాము మన రోజువారీ యాక్టివిటీస్ తోటి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు డీటాక్స్ అవర్ మైండ్ ఆల్సో. అలాంటి ప్రాక్టీసెస్ వీ ఎక్స్ప్లెయిన్ ఎనీ వన్ విత్ mental or with to help them to get the proper mental strength. We help them this ante journaling kani like other mental practices which is very very much needed nowadays, very essential. Manam weekly basis meeda kani to let go, forgiveness okati, ivanni manam alvaat chesukovali. And pranayama ఒకటి. అండ్ అదర్ బ్యూటిఫుల్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ గుడ్ మేధ్య రసాయనాస్ అండి, బ్రెయిన్ టానిక్స్ అంటాము. ఆయుర్వేదంలో బ్రాహ్మి, అశ్వగంధ, శతావరి, అశ్వగంధ, శంఖపుష్పి, ఇలాంటి మేధ్య రసాయనాస్, జటామాన్సి, ఇవన్నీ దే హెల్ప్ టు రెగ్యులేట్ అండ్ దే ఆర్ వెరీ గుడ్ బ్రెయిన్ టానిక్స్. మన నిద్రని రెగ్యులేట్ చేస్తాయి, which help to keep our brain active. And also few therapies which help to de-stress ourselves. So mana anxiety management ki kani shirodhara lantivi, abhyangamu, we offer these therapies in our centers. Next important and mana manasika ఆరోగ్యానికి రిలేట్ అయింది స్లీప్. స్లీప్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అంటే మనలో చాలా చేంజెస్ చూస్తాం. అసలు వాటి గురించి స్లీప్ అనేది మెంటల్ హెల్త్కి ఎలా రిలేటెడో మాట్లాడదాం. మనతో ఉన్నారు సునీత గ్రేస్ గారు. నమస్తే అండి. నమస్తే. స్లీప్ మానసిక ఆరోగ్యం అనేది దే గో ప్యారలల్. ఒక్కసారి దాని గురించి. సో నిద్ర అంటే మనం నిద్ర చేసుకోవటం, సెన్సెస్ని
అండ్ బాడీ యాక్టివిటీస్ని మనం విత్డ్రా చేసుకుని బాడీ రెస్ట్లోకి వెళ్తుంది. ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ ద బాడీ టు రెస్ట్ అండ్ రెజ్యువినేట్ అండ్ ఇట్ రిపేర్స్ ఇట్ సెల్ఫ్. సో ఇది నిద్ర సరిగా లేకపోతే మనం కొంతమంది ఇట్లా డల్గా అలా ఉంటారు, ఏమైంది అంటే నిద్రపోలేదు సరిగా అంటారు. సో మన డే యాక్టివిటీకి మన నిద్ర ఎంత బాగుంటే మన డే యాక్టివిటీ అంత బాగుంటుంది. అట్ ది సేమ్ టైం మన శారీరక ఆరోగ్యానికి కానీ బాడీలో ఫంక్షన్స్ అన్నీ ప్రాపర్గా అవ్వాలంటే కానీ మనలో ఏమంటే హ్యాపీనెస్కి కానీ సాడ్నెస్కి కానీ అన్నిటికీ కూడా హెల్త్ దాని హెల్త్ వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క హెల్త్ ఉంటుంది కదా పారామీటర్స్లో. సో అవన్నీ ప్రాపర్గా ఉండాలి అంటే నిద్ర ప్రాపర్గా ఉండాలి. సో ఈవెన్ మన లైఫ్ లాంగివిటీ కూడా, లైఫ్ స్పాన్ కూడా నిద్ర మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఈ 2000s అందరి మ్యాక్సిమం ఫేస్ చేసే ప్రాబ్లం నిద్ర రావట్లేదు, నిద్రలేమి, నిద్రే సరే ఒకవేళ పట్టినా ఎప్పుడో తెల్లవారుజామున 2 ఎప్పుడైతే లేవాలో మన బ్రహ్మ సమయంలో 3, 4 ఆ టైంలో నిద్ర వస్తుంది అని చెప్తారు, అప్పుడు దాకా పడుకోరు. పడుకునేది బ్రాహ్మీ ముహూర్తంలో పడుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో అలాగా అసలు ఇష్యూస్ ఏంటి, ఏ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి ఈ స్లీప్కి రిలేటెడ్? సో స్లీప్ లో కూడా చాలా అబ్నార్మాలిటీస్ ఉంటాయండి. కొంతమందికి అంటే నిద్రలోకి వెళ్ళడానికి ట్రబుల్ ఫాలింగ్ అస్లీప్ అంటాం. అంటే నిద్ర లేటుగా పట్టడం లేదా పట్టకపోవడం, లేదా నిద్ర ప్రాపర్గా అంటే డీప్ స్టేట్లోకి వెళ్తాం కదా నిద్రలో, అది ఉండదు అనమాట. చాలా మంది అంటే మైండ్ కొంచెం అలర్ట్గా, కొంచెం అట్లా ఇన్యాక్టివ్గా, అట్లా 2 రకాలుగా ఉంటుంది. ఇంకా కొంతమందిలో నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంటుంది, ఇది కూడా ఒక అబ్నార్మాలిటీ. ఇంకా నిద్రలో పిచ్చి కళలు, భయంకరమైన కళలు, వాటితో కూడా నిద్ర సరిగా ఉండదు వాళ్ళకి. ఇంకొకటి ఏంటంటే స్లీప్ ఆప్నియా అని ఉంటుంది. అంటే నిద్రలో బ్రీతింగ్ మధ్య మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. సో వాళ్ళు ఇట్లా భయపడి లేవటము, లేదా కన్ఫ్యూజ్ స్టేట్లో లేవటము, ఆర్చడము, ఇట్లాంటివన్నీ కొంతమందిలో చూస్తూ ఉంటాం అబ్నార్మల్గా. సో ఇవన్నీ కూడా నిద్రలో అబ్నార్మాలిటీస్. ఆయుర్వేదంలో ఈ స్లీప్ రిలేటెడ్ ఇష్యూస్కి సొల్యూషన్ ఉందా? ఆయుర్వేదం 3 ఇంపార్టెంట్ పిల్లర్స్ మీద అంటే చెప్తుంది. అంటే ఆహారం, నిద్ర, లైఫ్ స్టైల్. అంటే బ్రహ్మచర్యం, లైఫ్ స్టైల్ ఇష్యూస్ అన్ని బ్రహ్మచర్యం కింద వస్తాయి. మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఏంటనేది నిద్ర ఒకటి, ఆహారం ఒకటి. ఈ 3 త్రివిధ స్తంభాలు అంటాం మనం. వీటి క్వాలిటీ మీద డిపెండ్ అయ్యే మన ఆరోగ్యం ఉంటుంది, మానసిక ఆరోగ్యం కానీ శారీరక ఆరోగ్యం కానీ. సో ఇంత ఇంపార్టెన్స్ నిద్రకి ఎందుకు ఇచ్చారు? సో అట్లాగే ఈ నిద్ర గురించి డీటెయిల్గా కూడా చెప్పారు ఆయుర్వేదంలో. సో ఆయుర్వేదం తీసుకుంటే ఎందుకు వస్తుంది ఈ నిద్ర ఇష్యూస్, ఎందుకు వస్తాయి ఒకటి, దానికి కారణాలు అనుకున్నాం, దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఇచ్చింది. సో ఈ నిద్ర మెయిన్గా పట్టడానికి ఇందాక మేడం సత్వరజ తమో గుణాలు మాట్లాడారు కదా. సో ఈ తమో గుణం ప్రాపర్గా ఉంటే, అంటే దాని స్ట్రెంత్లో అది ఉంటే నిద్ర బాగా వస్తుంది. అట్ ద సేమ్ టైం వాత దోషం కూడా ఎక్కువ ఉంది అనుకోండి. వాత ఈజ్ రిలేటెడ్ టు యాక్టివిటీ, అంటే శరీరంలో ఉన్న యాక్టివిటీస్ అన్ని వాతం కంట్రోల్ చేస్తుంది. సో వాతం ఎక్సెస్ వాతం అయింది అనుకోండి, చాలా అలర్ట్గా ఉంటారు వాళ్ళు. మన మైండ్ యాక్టివిటీ తగ్గినప్పుడే కదా నిద్ర వస్తుంది. సో ఇది వాతం ఎక్కువ అవ్వటం లేదా తమో గుణం తగ్గిపోవటం. సో సత్వ రజ తమో గుణాలు బాడీలో ఉంటాయి. సత్వగుణం ఈజ్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది, రజోగుణం ఈజ్ యాక్టివిటీ, తమో గుణం ఈజ్ లైక్ ఇన్యాక్టివ్ స్టేజ్లోకి వెళ్ళడం అన్నమాట. సో ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడే నిద్ర క్వాలిటీ కూడా అంతే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో మీరు అడిగినట్టు ఆయుర్వేదం ఎలా హెల్ప్ చేస్తున్నాను. సో వీటికి ఎక్స్టర్నల్ థెరపీస్ ఉన్నాయి, ఇంటర్నల్ మెడికేషన్ ఉంది. అట్ ద సేమ్ టైం ఒక దినచర్య, రాత్రిచర్య అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు డీటెయిల్గా దాంట్లో. సో మన దినచర్య ఎలా ఉండాలి అంటే నైట్ రెస్ట్కి వెళ్ళే ముందు, అట్ ద సేమ్ టైం రాత్రి పడుకోబోయే ముందు మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా డీటెయిల్గా చెప్తారు. సో ఇలాంటి అంటే నార్మల్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి ఓకే, ఏదైనా అంటే సిక్గా ఉన్నారు లేదా మన అంటే జాబ్ని బట్టే కదా మన ఎంత అలసిపోతున్నాం, ఎలాంటి స్ట్రెస్ ఉంది మన మైండ్లో, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటేనే. సో మనకి ప్రాపర్ కౌన్సిలింగ్ అవసరం. వాళ్ళకి ఎవరైనా పేషెంట్ వస్తే మనం ప్రాపర్గా వాళ్ళ హిస్టరీ తీసుకుంటాం. సో వాళ్ళ నిద్ర లేమికి కారణం ఏంటో తెలుసుకుంటాం, ఆ తర్వాత ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇలాగా. సో మెడిసిన్స్ చాలా ఉన్నాయి, వైద్య రసాయనాస్ ఉంటాయి. అంటే మైండ్ని బ్యాలెన్స్డ్గా ఉంచడం, దాని యాక్టివిటీని. హెల్దీ మైండ్కి ఏం కావాలి, సో హెల్దీ మైండ్ ఉంటేనే బాడీ కూడా హెల్దీగా ఉంటుంది, ఇంటర్లింక్డ్ మీరు అన్నట్టు. సో దాని తర్వాత నిద్రకి. సో నిద్రాజనక మెడిసిన్స్ చాలా ఉంటాయి. అవి అంటే స్లీప్ రాని వాళ్ళకి స్లీప్ వచ్చేలాగా మేడం చెప్పారు కదా, అశ్వగంధ, తగర, జటామాన్సి, ఇలాంటి చాలా డ్రగ్స్ ఉన్నాయి. ఈవెన్ విజయ కెనాబిస్, మెడికల్ కెనాబిస్,
అంటే కెనబిస్ అంటే బాంగ్ అంటారు కదా, అది కూడా ఇట్స్ మెడిసిన్. సో చాలా మంచి, అంటే దాంట్లో కూడా వెరైటీస్ ఉంటాయి. పెయిన్ లో ఒకటి వాడతాం, యాంగ్జైటీ స్ట్రెస్ లో ఒకటి వాడతాం, ఇన్సోమ్నియాకి వాడతాం. ఇలాగా వాటిలో ఉండే కంపోజిషన్ డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. మనం వాళ్ళ నిద్ర ఎందుకు వాళ్ళకి అలాగ రావట్లేదు, ఏం అబ్నార్మాలిటీ ఉంది, మనం ఏం చేయాలా, ఇవన్నీ కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మెడికేషన్ పెడతాం. అట్ ది సేమ్ టైం ఇన్ జనరల్ మనం వ్యూవర్స్కి ఏం చెప్పచ్చు అంటే, నిద్ర ఇష్యూ ఉన్న వాళ్ళు, లేట్గా నిద్ర పడుతుంది అనుకున్న వాళ్ళు ఈవినింగ్, అందరికీ తెలుసు స్క్రీన్ టైం తగ్గించడం, వామ్ బాత్ తీసుకోవటం, లేదా ఏమైనా మేము మెడికేటెడ్ పౌడర్స్ అవి మేము సజెస్ట్ చేస్తాము. వాటిలో వాటర్స్ బాయిల్ చేసుకుని అందులో కాళ్ళు పెట్టుకోవటం, లేదా స్నానం చేసే వాటర్లో అది కలుపుకోవటం. ఇంకా కొన్ని మైండ్ కామింగ్ ఏజెంట్స్ ఉంటాయి, కొన్ని అరోమాటిక్ ఇవి ఉంటాయి అన్నమాట, అవి కూడా ఇస్తాం. మెడిసిన్స్ కూడా చాలా ఉంటాయి మెడిసిన్స్. సో వాళ్ళకు ఉన్న ఇష్యూని బట్టి మెడిసిన్స్ మనం సెలెక్ట్ చేస్తాం. కానీ చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారు, బ్రాహ్మి, అశ్వగంధ, వాళ్ళ ఇష్టం వచ్చిన హెర్బ్స్ ఆన్లైన్లో తీసుకుని వాడుకుంటున్నారు. సో అది అశ్వగంధానే మనం పౌడర్ ఫామ్లో ఇవ్వాలా, ఆయిల్ ఎక్స్టర్నల్గా ఆయిల్ ఫామ్లో ఇవ్వాలా, లేదా ఘృతం రూపంలో ఇవ్వాలా. సో ఇలాంటివి చాలా ఉంటాయి. సో వాళ్ళలో బాడీ టైప్, బయోటైప్, వాళ్ళ ఇష్యూ అవన్నీ కూడా మనం ఒకసారి అసెస్ చేసుకుని ఏ మెడిసిన్ వాళ్ళకి సూట్ అవుతుందో మనం చెప్తాం. సో ఇప్పుడు చాలా మంది ఇట్లాగే వాళ్ళ ఓన్ మెడికేషన్ తీసుకొని టాక్సిటీ పెంచుకున్న వాళ్ళు, లేదా ఉన్న ఇష్యూని పెంచుకుంటాము, ఇట్లా ఏదో ఒక స్టేజ్ నుంచి ఇంకో సివియర్ స్టేజ్లోకి వెళ్ళిపోవటం, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఆయుర్వేద చాలా బాగా చెప్తుంది మెడిసిన్స్ ఎవరికి ఎలాగ వాడాలని. అట్ ద సేమ్ టైం ఎక్స్టర్నల్ థెరపీస్లో మనం పడుకునే ముందు ఆముదం కానీ నువ్వుల నూనె కానీ కొంచెం తీసుకుని కాళ్ళకి అభ్యంగా ఉంటాం, అంటే కాళ్ళకి రాసుకోవటం, సర్క్యులేషన్ అంతా ప్రాపర్గా అవుతుంది, వాతం తగ్గిస్తుంది. ఆయిల్ అండ్ ఘీ ఇవన్నీ కూడా. సో ఒక ఘీ 2 చుక్కలు తీసుకొని నీజిల్ అంటే లోపల అప్లై చేసుకోవటం, నువ్వుల నూనె ఉన్న ఘీ ఉన్న. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే వాతాన్ని తగ్గిస్తాయి, కఫాన్ని కొంచెం నిద్రకు కావాల్సినంత కఫాన్ని ప్రాపర్గా వచ్చేలాగా చేస్తాయి. సో చాలా మందికి మేము చెప్తాం అశ్వగంధ ఘీని మనం మిల్క్లో కలుపుకొని తాగటం ఇలాంటివి. సో అవన్నీ మేము డీల్ చేస్తాం. అట్ ద సేమ్ టైం శిరోధార లేదా ఇవన్నీ ఆయుర్వేదం చెప్తుంది. ఇంకా వాళ్ళ డిసీజ్, ఏదైనా డిసీజ్ రిలేటెడ్ ఇది అసోసియేటెడ్ సిమ్టమ్ ఉంటే ఆ డిసీజ్ని మనం ట్రీట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది కూడా సెటిల్ అవుతుంది. సో ఇంకా మనం పాత పద్ధతులే, మా చిన్నవాడు ఇప్పటికీ అడుగుతాను మా ఆయిల్ అని, ఒక 3 to 5 ml ఆయిల్ మనం చేతులు తీసుకొని, కొబ్బరి నూనె కానీ ఏదైనా ఆయిల్, నువ్వుల నూనె కానీ ఆముదం కానీ, ఆముదం ఈజ్ బెస్ట్ వాతాహార ద్రవ్యం. సో 5 ml మాడ్ మీద ఇట్లా పెట్టుకుని జస్ట్ అలా ట్యాప్ చేసుకుంటే చాలు. సో ఈవినింగ్ కాఫీస్ అవన్నీ 5 o'clock నుంచి తాగకపోవడం, ఇవన్నీ యాక్టివ్గా ఉంచుతాయి కదా. సో ఇలాంటివన్నీ మనం చేయాలి. నైట్ ఎక్కువ మనం స్క్రోల్ చేస్తాం, ఒకటి ఎమోషనల్ గా ఉన్నవి ఏమన్నా చూసాం అనుకోండి, నిద్ర డిస్టర్బ్డ్ గా ఉంటుంది. మనకు తెలియదు కానీ మార్నింగ్ మనం ఫ్రెష్ గా లేచామా లేదా, దట్ ఇండికేట్స్ అవర్ క్వాలిటీ ఆఫ్ స్లీప్. సో దట్స్ ఇట్. విన్నారు కదండి. మీకు ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆన్ దిస్ October 10th నెగ్లెక్ట్ చేయకుండా ఇక మీదట సరైన జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా ఆదిలో ఉన్నప్పుడే మనం ప్రాపర్ కేర్ తీసుకుంటే దాన్ని తీవ్రం కాకుండా చూసుకోగలం. మనం ఇప్పుడు స్లీప్ గురించి చూసాం కదా. నెక్స్ట్ డిజిటల్ డీటాక్స్ నేను చేద్దాం అనుకుంటాను కానీ అవ్వట్లేదండి. ప్రతి వాళ్ళు చెప్పే రీజన్ అదే. అసలు డిజిటల్ డీటాక్స్ ఎలా చేయాలన్నది మనం మాట్లాడదాం. మనతో ఉన్నారు సత్యదీప గారు, డాక్టర్ సత్యదీప గారు. నమస్తే. నమస్తే. డిజిటల్ డీటాక్స్ అంటే దేన్నైనా ఇప్పుడు అధిగమించచ్చేమో కానీ, ఈవెన్ డ్రింకింగ్, స్మోకింగ్ అయినా అధిగమించచ్చేమో కానీ ఫోన్ని పక్కన పెట్టలేము. ఒక్కసారి డిజిటల్ డీటాక్స్ అనేది పాసిబుల్లా? ఖచ్చితంగా అవుతుందండి. ఎస్, అవుతుంది. మనం అనుకోవడమే. ఇప్పుడు ఇన్ని అడిక్షన్స్ ని మనం అంటే ట్రీట్ చేస్తున్నాము. డిజిటల్ డీటాక్స్ మే బిట్ అంటే డిఫికల్ట్, కానీ అనుకుంటే మాత్రం సాధించవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఇది మనం తాగితే ఆరోగ్యం పాడవుతుంది, సిగరెట్ తాగితే పాడవుతుంది. ఇది చూస్తే ఎందుకు పాడవుతుంది, ఇదేం చెయ్యదులే అనుకుని స్టార్ట్ అయిన ఎడిక్షన్ ఇది. రైట్, కరెక్టే అని అనుకుంటాం మనము. కానీ జనరల్గా అందరం మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు చూడండి, మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఎక్కడో బ్యాక్ ఆఫ్ మైండ్లో అయ్యో నా ఫోన్లో కాల్ వస్తుందేమో, ఏదన్నా మిస్ అవుతున్నానేమో, అబ్బా నేను ఏదో పోస్ట్ పెట్టాను, ఎన్ని లైక్స్ వచ్చాయి, అసలు జనాలు నచ్చారా లేదా, ఇది ఇక్కడ నుంచి మొదలయ్యి అసలు నాకు ఎవరు ఎందుకు లైక్ పెట్టట్లేదు, కాల్ ఎందుకు చేయట్లేదు అని ఎడిక్షన్ ఫార్మాట్లోకి వెళ్ళిపోయి ఈవెన్ నిద్ర కూడా డిస్టర్బ్ అవుతుంది. హ్యావ్ యూ నోటీస్ దాట్? అంటే దట్ ఈస్ రీచింగ్ టు దట్ స్టేజ్. పిల్లలు ఈ మధ్య కాలంలో మనం ఫోన్ ఇవ్వకపోతే ఫుడ్ తినడం ఆపేస్తున్నారు.
లిటరలీ అంటే ఇది చిన్న ఏజ్ లో అనుకోండి, పెద్దవాళ్ళు దే ఆర్ బికమింగ్ రిబెల్స్. సో ఇమాజిన్ ద ఇంపాక్ట్ డిజిటల్ లైఫ్ హ్యాస్. బట్ ఇట్స్ లైక్ ఎ డబుల్ ఎడ్జ్ స్వోర్డ్. అంటే ఒక కత్తి ఉంది, కత్తిని మనం కట్ చేయడానికి వాడుకోవచ్చు, మనిషిని కట్ చేయడానికి వాడుకోవచ్చు, దాన్ని నీట్ గా వెజిటేబుల్స్ కట్ చేయడానికి వాడుకోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వి యూజ్ ఇట్. మనం దాన్ని ఎలా వాడుకుంటున్నాము, మనకు అనుకూలంగా వాడుకుంటున్నామా లేదంటే దాన్ని ఎక్సెస్ గా చేసేసి ఇబ్బంది పడుతున్నామా అనేది ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి. అది ఒకసారి వచ్చేసింది అనుకోండి చాలా ఈజీ. అంటే మనం మామూలుగా బ్లేమ్ చేస్తున్నాం కానండి చిల్డ్రన్ని, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అది ఇదని. అసలు చిల్డ్రన్ పక్కన పెట్టేద్దాం. అసలు అమ్మ వాళ్ళు ఫోన్ ఇవ్వట్లేదు, అసలు నెట్ ఒక అరగంట రాలేదంటే 10 సార్లు డోర్ కొడతారు, నెట్ రావట్లేదు. మరి ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి మొదలు పెట్టాలన్నది కూడా ఒక పెద్ద డిలెమా లాంటి సిచ్యువేషన్ ఉంది. పిల్లలా కాదు, మనమా కాదు, పెద్దవాళ్ళలా కాదు, అందరికీ ఇది అడిక్షన్. రైట్ టైం. అందుకోసమే ఇలాంటి డేస్ సెలబ్రేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు జనరల్ గా మనం ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంటాం, ఏం జరుగుతుంది ఏంటి అనేది అంటే వెయిట్ చేసి ఆలోచించేంత స్కోప్ కూడా లేదు. కానీ ఇలాంటి డేస్ ఎప్పుడైతే పెట్టుకుంటున్నామో దట్ ఇండికేట్స్ హౌ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇట్ ఇస్. అంటే ఇప్పుడు బర్త్డే వచ్చింది అంటే పుట్టినరోజు చాలా ఇంపార్టెంట్ డే, మనం పుట్టాము అని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకు? అది ఒక మంచి రోజు, గుర్తింపు లాగా. అలాగే మెంటల్ వెల్నెస్ కూడా వెరీ వెరీ ఎసెన్షియల్ బికాస్ వీఆర్ ఫర్గెటింగ్. జనరల్ గా ఫిజికల్ హెల్త్ అంటే ఇంత వెయిట్ ఉండాలి, ఇంత హైట్ ఉండాలి, ఇలా ఆరోగ్యం ఉండాలి, ఇలాంటి డిజీజ్ ఫ్రీ లైఫ్ ఉండాలి. మైండ్ కి అసలు ఏమీ పెట్టలేదే మనము. సో దానికోసము వెన్ వీ సెలబ్రేట్ సచ్ డేస్ అండ్ క్రియేట్ అవేర్నెస్, అంటే ఫస్ట్ నేను చెప్పేది ఏంటి అంటే కళ్ళు మూసుకొని ఒక క్వశ్చన్ అడగాలి. హౌ ఎమ్ ఐ ఫీలింగ్? నాకు అసలు ఈరోజు ఏమనిపిస్తుంది? నేను బాగున్నానా? నిజంగానే బాగున్నానా? వెదర్ నేను మెంటలీ హ్యాపీగా పీస్ఫుల్ గా ఉన్నానా? నేను రెస్పాండ్ అవుతున్నానా, రియాక్ట్ అవుతున్నానా? జనరల్ గా ఒక సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, ఏదైనా ప్రాబ్లం వచ్చింది, నేను రియాక్ట్ అయ్యి ఇబ్బంది పడి స్ట్రెస్ ఫీల్ అవుతున్నానా? లేదు, ఆగి ఓకే పర్వాలేదు దీనికి నేను రెస్పాండ్ అవుతున్నానా? సో ఈ అవేర్నెస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచే హీలింగ్ స్టార్ట్ అయిపోతుంది. జనరల్ గా ప్రాబ్లం అర్థమవుతే ట్రీట్మెంట్ ఇస్ వెరీ ఈజీ. ప్రాబ్లం అవ్వకపోతే అంటే ఏంటి అనేది అవ్వకపోతే ట్రీట్మెంట్ ఇస్ వెరీ డిఫికల్ట్. సో డిజిటల్ ఏదైతే ఉందో చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ రోజు మనం ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం, 100,000 మంది మనల్ని చూస్తున్నారు. అవేర్నెస్ ఇంత ఈజీ అయిపోయింది ఇలాంటి సిచ్యువేషన్ లో. కానీ దీన్ని మనం ఎక్సెస్ గా ఎప్పుడైతే యూజ్ చేస్తామో అప్పుడు ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. సో ఇది తీవ్ర స్థాయికి వెళ్ళింది, ఇక అవాయిడ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అని వాళ్ళు ఎలా రియలైజ్ అవ్వచ్చు? అంటే జనరల్ గా మనం ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, మామూలుగా రియాక్ట్ అవుతాము, ఓకే పర్వాలేదు నడుస్తుంది, అంటే దానివల్ల నాకు ఇబ్బంది అవ్వట్లేదు, నా చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది అవ్వట్లేదు. కానీ చిన్న చిన్న వాటికి, ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి లేదంటే టీన్స్ ఆర్ పెద్దవాళ్ళు అనుకోండి, మొబైల్ చేతికి లేకపోతే ఐఎమ్ టూ రెస్ట్లెస్, నాకు నిద్ర పట్టట్లేదు, అసలు నిద్ర లేకపోయే వరకు డే అంతా డిస్టర్బ్ అయిపోతుంది, దానివల్ల అసలు అంటే హెల్త్ ఇష్యూస్, బీపీ పెరగడం, సింపుల్ ఇవన్నీ మనకు తెలిసిందే. నిద్ర లేకపోతే ఖచ్చితంగా వేరే హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు మాత్రము అంటే నేను నా చిన్న చిన్న ఎమోషన్స్ ని కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. మెనీ పీపుల్ దే కమ్ టు మీ, దే సే మా వైఫ్ కి అంటే కొన్ని స్కిజోఫ్రెనియా కండిషన్స్ ఉన్నాయి, తను చేసిందే చేసి మాట్లాడిందే మాట్లాడి చెప్పిందే చెప్పి కీప్ రిపీటింగ్ ద థింగ్స్, అంటే ఇంట్లో చేయాల్సిన బేసిక్ డ్యూటీస్ కూడా చేయలేకపోతున్నారు. అది మాత్రం డేంజర్ సిగ్నల్. సింపుల్ సిగ్నల్స్ నుంచి మనం నెగ్లెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే నేను స్క్రోల్ చేయకపోతే ఇబ్బంది పడడం, ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు, నేను మీతో మాట్లాడుతున్నాను, కానీ నాకు ఇష్టం లేదు, ఐ డోంట్ వాంట్ టు రెస్పాండ్, ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ మై మొబైల్. అసలు మొబైల్లో నన్ను స్టిమ్యులేట్ చేయడానికి ఏముంది అనేది థాట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ వీ హ్యావ్ టు టేక్ అ బ్రేక్. మామూలుగా సరదాగా ఓకే అండి, కానీ ఒక్కటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ స్పీడ్ లైఫ్లో స్పీడ్ని ఆపేసి కొంచెం కాస్త బ్యాలెన్స్ క్రియేట్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏం చేస్తున్నాను అని ఫర్గెట్ అయ్యే లెవెల్ ఎప్పుడైతే వచ్చేస్తుందో అక్కడ బ్రేక్ తీసుకోవాలి. ఎలాగ ఆయుర్వేదిక్గా ఎలాంటి పరిష్కారం ఉంది మనకి ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్కి? ఇది అసలు పరిష్కారం అంటే సమస్య అంటే ఫిజికల్గా సమస్య కాదు, బట్ ఇట్స్ మెంటలీ ఇట్స్ సమస్య. ఒక్కసారి ఆయుర్వేదంలో ఇలాంటి వాటికి పరిష్కారాలు సింపుల్ మా. ఫస్ట్ కామ్నెస్. ఫస్ట్ ఏంటంటే ఆ ఎక్సెస్ అంటే జనరల్గా మెంటల్ కండిషన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతున్నాయో, ఇరిటేషన్ అనుకోండి, డిప్రెషన్, యాంగ్జైటీ, వాట్ ఎవర్ యు నేమ్ ఇట్, జనరలీ
వి కాల్ ఇట్ వాత ప్రకోప. అంటే జనరలీ విండ్ ఎలిమెంట్ ఏదైతే యాక్టివిటీకి బేస్ అయ్యే దోషం ఏదైతే ఉందో అది అయితే ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో naturally ఇలాంటి సింటమ్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఎస్పెషలీ వెన్ వీఆర్ వాచింగ్ టూ మచ్ ఆఫ్ సోషల్ మీడియా ఆర్ సో కాల్డ్ డిజిటల్ వరల్డ్, అప్పుడు ఈ వాత దోషం ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. ఫిజికల్ కండిషన్స్ వల్ల ఎలాగో అవుతుంది, కానీ టూ మచ్ ఆఫ్ స్టిమ్యులై. సో జనరల్గా చూడండి, మనం ఓల్డెన్ డేస్ ఇట్ వాజ్ మోర్ అబౌట్ కామ్నెస్. ఎక్కడైనా మనం తినే ముందు క్వైట్గా కూర్చోాలి, లేవంగానే క్వైట్గా కూర్చోాలి, పడుకునే ముందు క్వైట్గా కూర్చోాలి. ఇన్ని క్వైట్ పీరియడ్స్ అంటే కామ్నెస్ అనేది ఉండేది. ఇప్పుడు ఎక్కడ కామ్నెస్ లేదు. పొద్దున్న లేవంగానే మనం దేవుణ్ణి గుర్తు చేసుకుంటామో లేదు, కానీ ఫస్ట్ మాత్రం మొబైల్ని చూస్తాం. ఎస్, ఏ మెసేజెస్ వచ్చాయి, వాట్ ఎవర్, ఇర్రెస్పెక్టివ్. దర్ ఇస్ నో డిజిటల్ ఫ్రీ పీరియడ్ అనేది లేదు. లంచ్ చేసేటప్పుడు మొబైల్ చూడడం, మాట్లాడడం, పడుకునే ముందు కూడా అదే చేయడం. సో ఇవి కనుక మనం మెల్లిమెల్లిగా విత్డ్రా చేసి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టుకోవాలి. దర్ ఇస్ సంథింగ్ ఆల్వేస్ వన్ రూల్. వన్ రూల్, దాంట్లో ఫస్ట్ రూల్ ఏంటంటే లేవంగానే 1 hour వరకు మొబైల్ చూడొద్దు, రైట్? సెకండ్ రూల్, పడుకునే 1 hour బిఫోర్ కూడా మొబైల్ చూడొద్దు. థర్డ్ రూల్, వీక్లీ వన్స్ డే మొత్తం మొబైల్ చూడొద్దు. యా, అంటే దీన్ని గనక ఇఫ్ వి రియలీ అంటే సివియర్ కండిషన్లో వెళ్ళే ముందే కనుక ఇవి ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే 100% యూ డోంట్ నీడ్ అ డాక్టర్. 100%. కామ్నెస్ అనేది ఇంపార్టెంట్. సింపుల్. ఇప్పుడు నేను ఇరిటేట్ అవుతున్నాను, నేనేం చేయాలి? ఇంకా మళ్ళీ నేను జస్ట్ అంటే జనరల్గా ఇప్పుడు అంటాం కదా, అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడడం. జనరల్ ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇరిటేటెడ్ ఉన్నాను, లేదు నేను మూవీ పెట్టుకుంటాను, ఫనీ మూవీ చూస్తాను. వాట్ ఆర్ యూ డూయింగ్? వన్ యాక్టివిటీ టు సెకండ్ యాక్టివిటీ యూ హెవ్ జంప్డ్. యూ హెవ్ నాట్ కామ్డ్ ఇట్ డౌన్. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ సింపుల్ కామింగ్. అంటే డీప్ బ్రీదింగ్ చేయడం ఎట్ ద కౌంట్ ఆఫ్ 4. కళ్ళు మూసుకొని హాయిగా డీప్ బ్రీదింగ్ చేయడం, హోల్డ్ చేయడం, ఎట్ ద కౌంట్ ఆఫ్ 8 వదలడం. అది ఎప్పుడైతే జరుగుతుందో, మీ శ్వాసం పైన ఎప్పుడైతే కంట్రోల్ వస్తుందో, యువర్ మైండ్ బికమ్స్ వెరీ కామ్. దట్స్ వై ప్రాణాయామం, మెడిటేషన్, దీస్ ఆర్ ఇనఫ్. ఎలాగో థెరపీస్ మన దగ్గర ఉన్నాయి, కానీ జనరల్గా మనం ఇంట్లో ఇవి కనుక ప్రాక్టీస్ చేస్తే డిజిటల్ వరల్డ్ అనేది ఈజ్ అ బ్లెస్సింగ్. ఓన్లీ ఇట్ షుడ్ బి యూటిలైజ్డ్ ప్రాపర్లీ. సో విన్నారు కదండి, మనం మెంటల్ హెల్త్ పెంపొందించుకోవడానికి, సరైన మార్గంలో ఉంచుకోవడానికి అవి ఇవి పాటిస్తూ ఉంటాం. కానీ అవి ఇవి పాటించే ముందు అసలు మనం ఏం పాటించకూడదు, ఏవేవి ఇప్పుడు మనం చూస్తున్నవి అవాయిడ్ చేయాలో అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అందులో డిజిటల్ డీటాక్స్ ఇస్ మెయిన్. 1-1-1 రూల్ చాలా చక్కగా చెప్పారు. పడుకునే ముందు 1 గంట, లేచాక 1 గంట, వీక్లో వన్స్. మనం ఎలాగ ఉపవాసం పెట్టుకుంటామో మన బాడీ డీటాక్స్ కోసం, అలాగా డిజిటల్ డీటాక్స్ కూడా వీక్లీ వన్స్ పెట్టుకోవడం. లేదు ఇవన్నీ కాదు ఇంకా తీవ్రంగా ఉంది అనుకుంటే జీవశ్రీ మీకు ఎప్పుడు ఉంటుంది, కింద డిస్ప్లే అవుతుంది నెంబర్కి ఒకసారి కాల్ చేసి మీ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని పర్సనల్గా కౌన్సిలింగ్ కూడా తీసుకోవచ్చు. అండ్ లాస్ట్, ఇప్పుడు పెరిగిపోతున్న జంక్ ఫుడ్, ఏ టైంలోనా ఫుడ్ అవైలబుల్ ఉంది, 2ంటికి ఓపెన్ చేసినా ఫుడ్ అవైలబుల్ ఉంటుంది మనం యాప్ ఓపెన్ చేస్తే. కానీ గట్ హెల్త్ అనేది మెంటల్ హెల్త్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. అది ఎలాగ అనేది మనం మాట్లాడదాం. మనతో ఉన్నారు డాక్టర్ సుభాషిణి గారు ఫ్రమ్ జీవశ్రీ. నమస్తే అండి. నమస్తే. గట్ హెల్త్, గట్ రిలేటెడ్ ఓన్లీ టాపిక్సే మేము ఆల్మోస్ట్ ఇయర్లీ ఒక 300 వీడియోస్ చేస్తూ ఉంటాం ఓన్లీ గట్ హెల్త్ గురించి. బట్ గట్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ ఇన్ రిలేషన్ ఎలా ఉంటుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్, గట్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ అనేది 2 different యాంగిల్స్ కాదు. వి యాజ్ పీపుల్, నేను ఇక్కడ మీ క్వశ్చన్కి చాలా సింపుల్గా ఆన్సర్ చేయబోతున్నాను, ఒక డాక్టర్లా కాకుండా అందరికీ అర్థమయ్యేలాగా. నా ఒక ఎగ్జాంపుల్తో బిగిన్ చేద్దాం. ఒక చిన్న పాప ఏడుస్తుంది అండ్ వి గో అండ్ గివ్ హర్ అ చాక్లెట్. దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. చాక్లెట్ మంచిదా కాదా అని కాదు. ఇమీడియట్లీ షీ స్టాప్స్ క్రయింగ్. సో చాక్లెట్ తిన్నాక ఎక్కడో అక్కడ కొంచెం నొప్పి, బాధ తగ్గడం, the food that has comforted her ఎక్కడో అక్కడ మైండ్కి మెంటల్లీ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. when we are hungry, మీరు ఫీల్ చేసి ఉంటారు, ఆకలితో ఉన్నప్పుడు కోపం ఎక్కువ వస్తుంది అనుకుంటారు. ఎప్పుడైనా మనకి సిక్నెస్ ఉన్నప్పుడు, లేదా మీరు అన్నట్టు ఎగ్జాంపుల్ జాబ్ క్విట్ చేసేసాం, లేదా ఎనీథింగ్ థ్రెటనింగ్ ఇస్ హ్యాపెనింగ్, ఆర్ వీఆర్ వెరీ మచ్ వరీడ్ ఆర్ ఫ్రైటన్డ్ అండ్ వీ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. చలో అయిపోయింది అని ఇంటికి వచ్చి చక్కగా ఒక కంఫర్ట్ ఫుడ్ వేడివేడిగా నచ్చింది, లెట్ ఇట్ బి ఈవెన్ మ్యాగీ. ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ జంక్ హియర్, ఐఎమ్ సేయింగ్ వెన్ వీ ఈట్ సంథింగ్ కంఫర్ట్, హ్యావ్ యూ సీన్ ద డిఫరెన్స్? మన మనసు ఇమీడియట్గా కామ్ డౌన్ అవుతుంది, ప్రశాంతత్వం కలుగుతుంది.
నా దీన్ని మనం ముందుకు తీసుకుని వెళ్దాం. ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే, ఈ మధ్య మనం గట్ హెల్త్ అంటున్నాం కదండి, ఇది సంవత్సరాల ముందే మన ఆయుర్వేదంలోని జఠరాగ్ని, ఎస్, మన డైజెస్టివ్ సిస్టమ్ని జఠరాగ్ని అంటాం. దాని ఇంకా క్లియర్గా చెప్పాలి తెలుసుకోవడం కోసం అంటే అన్నవహ స్రోతస్ అండ్ మనోవహ స్రోతస్. ఇట్స్ అ డీప్ టాపిక్. హౌఎవర్ సింపుల్గా వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే ఇస్, ఈ మధ్య గట్ డీటాక్స్, గట్ హెల్త్ అని మాట్లాడుతున్నాం. సో గట్ అండ్ బ్రెయిన్ ఆర్ ద మెంటల్ హెల్త్, దే ఆర్ ఆల్వేస్ కనెక్టెడ్. ఇది కూడా చెప్తారు, వాట్ యు ఈట్ డిస్క్రైబ్స్ యువర్ ఎమోషన్స్ అండ్ హౌ యు ఆర్ ఫీలింగ్. మనం ఏవైతే తింటున్నామో ఆహారం, మన గట్ ఎలా అయితే ఉందో ఆ రకంగానే మన ఇమోషన్స్, మన ఆరోగ్యం. ఆయుర్వేద ఆల్సో సేస్ గట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఎనీ డిజీజ్. దట్ కెన్ బి మెంటల్ సిక్నెస్ ఆర్ మెంటల్ వెల్నెస్ యాజ్ వెల్. సో ప్రైమరీలీ మన గట్ మీద ఫోకస్ చేసుకోవాలి. ఇప్పుడు అందరం మాట్లాడుకునేది నేను మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ అయిపోతాను. వెన్ వి సే ఆయుర్వేద, most beautiful 3 doshas that we recollect are vata, pitta, kapha. Vata dosham anedi movement, communication, creativity, speed, everything. ఇప్పుడు మన బాడీలో కానీ వాత దోష ఇంబ్యాలెన్స్ అయింది అనుకోండి, సో దాని రివర్స్లోని వాట్ విల్ హ్యాపెన్, వీ క్యాన్ బికమ్ స్లో, ఎజిటేటెడ్, రెస్ట్లెస్నెస్, హైపర్, ఇలా. సో దానికి గట్కి ఎలా సంబంధం అంటే, మనం తింటున్న ఫుడ్ కూడా ఇప్పుడు మళ్ళీ మనం మాట్లాడినట్టు సత్వ రజతమ అంటారు. సో ప్రాపర్గా దాన్ని మనం ఇప్పుడు సత్వం తిన్నామా, రజ తిన్నామా, తామస్ తిన్నామా అని కాకుండా, ఇఫ్ వీ ట్రై టు టేక్ గుడ్ ఫుడ్ అండ్ ఇఫ్ ఇట్ ఇస్ ప్రాపర్లీ డైజెస్టెడ్ ఇన్ అవర్ గట్, వన్స్ అగైన్ వెన్ వీ సే గట్, వీఆర్ రెఫరింగ్ టు ద మెటబాలిక్ ఫైర్. ఇంట్లో మనం కుకింగ్ చేస్తున్నాం, జస్ట్ ఇమాజిన్ స్టవ్ ఆఫ్ చేసి మనం కుకింగ్ చేస్తే కుక్ అవుతుందా ఫుడ్? ఇట్ విల్ బి రా అండ్ వీ విల్ నెవర్ టేక్ ఇట్. తిన్నా మనకి రోగాలు వస్తాయి, కడుపు నొప్పి అవన్నీ. కొన్ని సిమ్లో పెట్టి చాలాసేపు, ఇట్ విల్ టేక్ అ లాంగ్ టైమ్ టు కుక్. కానీ ఇఫ్ ద ఫైర్ ఇస్ ప్రాపర్, చక్కగా మంచి ఫుడ్ కుక్ అవుతుంది, మనం తినినా మనకు ఆరోగ్యం వస్తుంది. మన అందరిలోని కూడా అగ్ని అనేది సమ అగ్ని ఉండాలి. అప్పుడు వాట్ ఎవర్ వీఆర్ ఈటింగ్, మైండ్ఫుల్గా తినింది మనకి ఆరోగ్యం ఇస్తుంది. ఇప్పుడు వాత దోషం అని చెప్పాము, పిత్త. లైక్ వైజ్ ఫుడ్స్లో కూడా ఇఫ్ వీ టేక్ టూ మచ్ ఆఫ్ మసాలా ఫుడ్స్ ఆర్ ఆయిలీ ఫుడ్స్ అండ్ చిల్లీ, పెప్పర్, నా కారంగా బిర్యానీస్ అవన్నీ తింటాం గట్లోకి. నంబర్ 1, ఇఫ్ అగ్ని, యాజ్ ఐ సెడ్, అగ్ని ప్రాపర్గా ఉంది అంటే ఆ డైజెషన్ ప్రాసెస్ అంతా అయి మనకి బాడీకి బాగుంటుంది. ఇఫ్ ద అగ్ని ఈస్ నాట్ ప్రాపర్, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఆమ దోష ఆర్ టాక్సిన్స్ ఇన్ ద మోడర్న్ లాంగ్వేజ్ ఫామ్ అయ్యి, అది డిఫరెంట్ స్రోతస్ అంటాం మేము. ఆ స్రోతస్లోని ఆబ్స్ట్రక్షన్ క్రియేట్ చేస్తుంది. మన ఓపీడీలో చాలామంది క్లయింట్స్ వస్తారు, వి చెక్ విత్ దెమ్ కదా, లైఫ్ స్టైల్, హౌ డూ యూ స్టార్ట్ యువర్ డే అని అలా. సో పొద్దున్నే మేము ఆల్మండ్స్ తినేస్తాం మ్యామ్, మేము డేట్స్ తినేస్తాం, మేము రాగి తినేస్తాం, అంటే ప్రాపర్గా చెప్తారు వాళ్ళు. కానీ స్టిల్ దే హ్యావ్ డెఫిషియన్సీస్. బ్లడ్ పారామీటర్ టెస్ట్లు అవన్నీ చూసినా కూడా. సో వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్, మనం తింటున్నాం అదంతా కరెక్టే, వాట్ ఈస్ హ్యాపెనింగ్ విద్ ఇన్, ఈజ్ యువర్ గట్ ఫైన్, అబ్జార్ప్షన్ ప్రాపర్గా ఉందా, అదంతా దేని మీద రిలేటెడ్ ఉంది, అగ్ని. సో when we do the treatments also, we focus on the fire, the metabolic fire, metabolism. ఏ ప్రాబ్లంతో వచ్చినా కూడా మనం ఫస్ట్ వాళ్ళ ప్రకృతి అనాలిసిస్ చేశాక వాళ్ళ అగ్ని బాగుందా అని చూసి అక్కడి నుంచి మేము స్టార్ట్ చేస్తాం. ఇందాక వాత దోషం గురించి చెప్పాము. లైక్ వైజ్ వీ హ్యావ్ పిత్త యాజ్ వెల్ యాజ్ కఫ. ఈ పిత్త దోష ఎక్కువ ఉన్న ఫుడ్ పదార్థాలు ఉన్నాయనుకోండి, మనం స్పైసీగా అండ్ చాలా అది ఎజిటేటింగ్, మనకి జస్ట్ ఇమాజిన్ యూ ఆర్ ఈటింగ్ సంథింగ్ వెరీ స్పైసీ అండ్ సాల్టీ అండ్ పానీపూరి కైండ్ సంథింగ్ తింటాం కదా, ఒక సడన్ ఒక ఫ్లో ఆఫ్ ఎనర్జీ వస్తుంది మనకి. అండ్ మనకి మానసికంగా అది ఎలా అవరోధ క్రియేట్ చేస్తుందంటే, దట్ కెన్ బి ఇరిటబిలిటీ, అసిడిటీ,
గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, తినేసాం ఇష్టంగా, బట్ లేటర్ ఆన్ ఇలాంటి రిపీటెడ్గా ఇఫ్ యూ కంటిన్యూ టు డూ దీస్ సేమ్ థింగ్స్ ఫ్యూచర్లో ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. అండ్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు కఫ ఈ కఫ దోషాలు ఎలా ఉంటాయి అంటే మన మైండ్ని, మనం ఈ మధ్య బ్రెయిన్ ఫాగ్ అని బాగా వింటున్నాం కదా, ఇట్ క్లాగ్స్ ద బ్రెయిన్, అంటే మన ఆలోచన శక్తిని, లో మోటివేటెడ్, నేను చేస్తుంది కరెక్టేనా, అండ్ ఇదంతా ఎక్కడి నుంచి ఉత్పन्न అవుతున్నది, ఫ్రమ్ ద ఆమదోష. మన అగ్ని బాగోలేదు, గట్లోని డైజెషన్ ప్రాపర్గా లేదు, ఆమదోషాస్ హ్యావ్ బీన్ ఫార్మ్డ్ అండ్ అవి వెళ్ళి మన మానస స్తోతాల్ని అవరోధిస్తున్నాయి. ఇఫ్ ఇట్ ఇస్ వాత పిత్త కఫ, నా సెల్ఫ్ లో మోటివేషన్, లెథార్జీ, ప్రొకాస్టినేషన్, తర్వాత చేసుకుందాం, అలా వాట్ ఎవర్ వీఆర్ ఈటింగ్ డైరెక్ట్లీ హ్యాస్ అన్ ఇంపాక్ట్ అపాన్ అవర్ మానస్ మెంటల్ హెల్త్. సో దెన్ కమ్స్ ఇన్ టు పిక్చర్ సత్వరజతమ. మైండ్ఫుల్గా డాక్టర్ గారు చెప్పినట్టు టేక్ అ పాజ్. గబగబగా అన్నీ అయిపోతున్నాయి మార్నింగ్ నుంచి నైట్ వరకు. అట్లీస్ట్ వైల్ యూఆర్ ఈటింగ్ అండర్స్టాండ్ దట్ ఓకే నేను మైండ్ఫుల్గా తింటా. ఎలా అయితే 1-1-1 రూల్ అనుకున్నామో, అందరూ టీవీ లేకుండా తినట్లేదు, టీవీ లేకుండా నేను తినాలి, ఆ 20 minutes మైండ్ఫుల్గా తినాలి అంటారు కదా. చక్కగా ఆలోచించి నేనేం తింటున్నాను, ఇవాళ ఒక్కరోజే తింటున్నానా, దీని రిపర్కషన్స్ ఏంటి, what can I do to heal myself? Healing is a wonderful word. So when the gut is healed, trust me, even if it is any kind of a skin disorder, hair or any problem, healing becomes much easier. So what you are eating reflects upon your thoughts. సో వింటారు కదండి, ఈ 4 సమస్యలు మనం ఏదైతే మాట్లాడామో అవన్నీ ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేయాల్సిందే. ఇది విన్నాం కదా, ఇవాళ పాటించాం కదా, రేపటికి మర్చిపోతామంటే కుదరదు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మన మెంటల్ హెల్త్ బాగుండాలంటే ఇవి ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇవి నా అందరూ నేను పాటించలేకున్నాను, నాకు సపోర్ట్ కావాలి అంటే ఖచ్చితంగా జీవశ్రీ మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది. కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి మీరు డాక్టర్తో అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.